అందరికీ నమస్తే. నేను మీ హరిబాబు సార్ని. ఉచిత సైకాలజీ ఆన్లైన్ క్లాసులోకి స్వాగతం. అభిరుచి అనేటటువంటి టాపిక్లో నుంచి ఈ టాపిక్లో నుంచి మ్యాక్సిమం అప్లైడ్ బిట్టే ఇస్తాడండి. సాధారణంగా జ్ఞానం అవగాహన ఈ బిట్లో ఇవ్వడం చాలా అరుదుగా ఉంటుంది. ఇందులో కూడా ఎక్కువగా గతంలో జరిగిందని మనం కంపేర్ చేస్తే ప్రకటిత అభిరుచి పైన వ్యక్తి అభిరుచి పైన ఎక్కువ ఇస్తున్నాడండి. ఈ రెండిట్లో ఉండేటటువంటి అంశాలు తేడాలు కూడా ఒకసారి మనం గమనిద్దాం. ప్రశ్న అప్లైడ్ ప్రశ్నలోకి వెళ్ళడానికి ముందు నేను అందించేటటువంటి టోటల్ సైకాలజీ వీడియోలన్నీ మీరు ఉచితంగా పొందాలంటే మీకు అందరికీ ఉచితంగా ఇవ్వాలనుకున్నాం. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అందరికీ తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఎస్జిటి బాహుబలి మెంటర్షిప్ బ్యాచ్ చూసారా, అందులో ఉండేటటువంటి సైకాలజీ వీడియోలన్నీ అన్లాక్ చేసాం. మీరందరూ దాని అద్భుతంగా ఉపయోగించుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, ఈ వీడియో డిస్క్రిప్షన్లో. అందులో జాయిన్ అయితే ఫ్రీ గైడెన్స్ కూడా ఇస్తాం. ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలోని పిల్లలను కొంతకాలానికి పరిశీలించి, ఎందుకంటే క్లాస్లో ఉండేటటువంటి పిల్లలను పరిశీలించి వారిలోని అభిరుచిని వారి తల్లిదండ్రులకు తెలియపరిచాడు. అంటే వాళ్ళలో ఉండేటటువంటి అభిరుచిని వారి తల్లిదండ్రులకు తెలియపరిచాడు. ఇది ఈ రకమైన అభిరుచి అవుతుంది అన్నాం. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు పిల్లలను పరిశీలించి ఆ పిల్లల్లో ఉండేటటువంటి ఆసక్తిని అభిరుచిని వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పడం ఏ రకమైన అభిరుచి అన్నాం. అందులో ప్రకటిత, వ్యక్త అభిరుచి, నిర్ధారణ అభిరుచి, పైవన్నీ అన్నాడు. మరి ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంటుంది. ఎవరైనా ఒక ప్రశ్నను అడిగినప్పుడు, ఒరే బాబు నీకేం ఇంట్రెస్ట్, ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అంటే నాకు తెలుగు ఇంట్రెస్ట్, సైకాలజీ ఇంట్రెస్ట్, మ్యాథ్స్ ఇంట్రెస్ట్, సోషల్ ఇంట్రెస్ట్ అని చెప్పేస్తే ప్రకటిత అభిరుచి. పిల్లోడు మన ఇంట్లో 10th పాస్ అయి ఉంటాడు, కానీ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ జాయిన్ అవుతారా, హిస్టరీ, ఎకానమీ అది జాయిన్ అవుతారా, లేకుంటే ఎంపీసీనా, బైపీసీనా, బ్యాంకింగ్ అంటే మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం అంటాడు. కానీ మీ ఇష్టం అంటే మనం ఏదో గ్రూప్లో చేయడానికి కుదరదు కదా. ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్పడు. అలా చెప్పకపోవడం ప్రకటిత అభిరుచి కాదు. ఇప్పుడు ఏం చేస్తాం, వాళ్ళ క్లాస్ టీచర్ని అడుగుతాం. ఈ క్లాస్ టీచరు చాలా సంవత్సరాల పాటు అతన్ని పరిశీలించుంటాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో అతను వ్యక్తపరిచే భావాలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసి వాటిపైన ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని మనకు చెప్పి మీ వాడికి ఇదంటే ఇష్టము కాబట్టే ఈ సబ్జెక్టు పట్ల ఎక్కువ ఆసక్తి గతంలో చూపించాడు, దాంట్లో జాయిన్ చేస్తే ఈజీగా గెట్టిన అవుతాడు అంటారు. అప్పుడు మనం వాడిని ఫలానా బ్యాచ్లో మనం జాయిన్ చేస్తాం. అది వ్యక్త అభిరుచి. ఎందుకంటే దీనికి ఆన్సర్ కూడా వ్యక్త అభిరుచి. ఎందుకంటే అతను నేరుగా చెప్పడు, అతన్ని పరిశీలించి మనం కనుక్కుంటాం. ఈ విధంగా ఇటువంటి ప్రశ్నలు చాలా జాగ్రత్తగా రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా మనం షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ లక్ టు ఆల్.